ఎట్లా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే దానం నాగేంద్ర మళ్ళీ గెలుస్తారా? గెలుస్తారండి. ఎందుకు? అన్ని బాగా చేశాడు కదా. ఏమేం చేశారు? ఆయన మహిళలకు అన్ని ఇచ్చాడు కదా, అందుకని. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా, ఎట్లా మరి ఈసారి ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? ఇక్కడ అంతా బీఆర్ఎస్ ఉందండి. బీఆర్ఎస్ వస్తుందా? ఎట్లా మీకు ప్రజెంట్ పథకాలు వస్తున్నాయి ఏమన్నా? ఏం రావట్లేదండి ఇప్పుడైతే. ఏమేమి అప్లై చేసుకున్నారు? మేము ఇల్లుకు అప్లై చేసుకున్నాము, ఇంకా రాలేదు మాకు. స్కీమ్లు ఏమి రావట్లా? ఏం లేదండి. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడైతే ఏమి రావట్లేదండి మాకైతే. అప్పుడైనా కొంచెం స్కీమ్స్ అవి వచ్చేవి, ఇప్పుడైతే ఏం రావట్లేదండి. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ వస్తే కేసీఆర్ వస్తారా రేవంత్ రెడ్డి వస్తారా? కేసీఆర్ వస్తాడు. कांग्रेस ही चल रहा। हाँ, कांग्रेस पार्टी चाहती का तो अब कांग्रेस पार्टी चल रहा ना तो कांग्रेस ही आएगा। वैसे भी नागेंद्र है उधर, नागेंद्र पहले से कांग्रेस में है नागेंद्र। अब नागेंद्र की पार्टी है तो कांग्रेस पावर में है। बीआरएस में था, कांग्रेस में आया नागेंद्र, अब नागेंद्र ही जीतता है। आपको क्या डेवलपमेंट कर दिया? नहीं, नागेंद्र इससे पहले जब करा था। हाँ, 2 साल हो गए हैं। 2 साल हो गया ना। इससे पहले यहाँ पे था तो नेवर था, ये बीआरएस का था बल्कि। अब जब से यहाँ से तो छोटे काम करा रहा, वो कॉर्पोरेटर भी है ना, कॉर्पोरेटर भी कराती काम। नहीं केसीआर भी करा, नहीं बोल के नहीं, केसीआर के पीरियड में केसीआर करा। अब इनकी कांग्रेस पवर है, कांग्रेस करता। దాని ఒకటే మా నమ్మకం లేదు. మొన్న టీఆర్ఎస్ ఉండే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేసిండు ఆయన. ఆయనకి ఏం చేసినా మాకు తెలియదు. నాకు తెలిసి అట్లాంటి వాళ్ళు ఉండడం కన్నా కొత్త వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటున్నా. ఎట్లా ఈ ఖైరతాబాద్కి దానం నాగేంద్ర డెవలప్మెంట్ చేశాడా? మాకైతే ఏమని తెలియదు. ఖైరతాబాద్కి ఏం చేసిండు. ఇప్పుడు వస్తారు పోతారు, ఎవరైనా అంతే. ఎమ్మెల్యే అయినా ఎవరైనా గెలిచే వారికి వస్తుంది, తర్వాత ఎవరు రారు, అట్లుంటారు అంతే. ఎట్లా ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ కొంత మంచి చేసిన, కొంచెం చెడు రెండు చేసిండు కాంగ్రెస్. ఫ్రీ బస్ అని ఫ్రీ బస్ కోసం కొట్లాడుతారు వాళ్ళు కూడా. మంచి కాంగ్రెస్ మంచి చేసింది, కొంచెం వేరే కొంచెం ఇంకా చేయాలి. కొంచెం ఈ రోడ్లు కానీ, రోడ్డు మొత్తం డ్రైనేజ్ కానీ, అట్లా కాలువలు కానీ డెవలప్ చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా ఏం చేయాలంటే రోడ్లు, హాస్పిటళ్ళు అంతే, ఆ రెండు బాగుంటే చాలు అంతే. ఏ గవర్నమెంట్ అయినా. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చి పోటీ చేస్తే గెలుస్తారా? ఆయన్నే ఇప్పించాడు మాకు. వీళ్ళు వచ్చి ఏం చేయలే కానీ ఆయన కూడా ఏం చేయలే. ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడే మాకు అంతకులే, తర్వాత అది వచ్చింది కానీ ఆయన అందులో ఉన్నప్పుడే మాకు ఈ నల్లు వచ్చింది. ఆయన్నే ఇప్పించిండు. మా ఒకరి మీద మేము పొయ్యాలి తాన తీసుకుంటోళ్ళం కాదు, తినేటోళ్ళం కాదు, కానీ ఆయన్నే ఇప్పించిండు మాకు. లేకుంటే ఎక్కడికి వెళ్ళి హనుమన్ల గుడి కాడికి వెళ్ళి ఎత్తుకొస్తుంటే ఆయన్నే నల్లలు వేయించిండు. సన్న పైపులు ఉండే, ఆ పైపులు తీపిచ్చి నాగేంద్రే వేయించిండు. ఈ రోడ్ వేయించిండు ఆయనే. వీళ్ళు వచ్చినాక వాళ్ళేం చేయలే, వీళ్ళేం చేయలే, కానీ ఆయన ఆ పదవులు ఉన్నప్పుడే చేసిండు. ఇక్కడ 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన మీరు చూస్తుంటారు కదా. ఇక పరిపాలన కేసీఆర్ అయితే ఇక్కడ ఏం చేయలేదమ్మా. 10 వేలు ఇచ్చిండు ఆయన. 2-3 ఇండ్లు ఉన్నోళ్ళకు ఇచ్చిండు. ఇక దాగేందన్న అయితే ఆయన రోడ్లు వేయించిండ్రు, నల్లలు వేయించిండ్రు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేసి ఇక్కడైతే ఏం చేయలేమ్మా. అసలు ఎలాంటి ఖైరతాబాద్కి ఎలాంటి డెవలప్మెంట్ పనులు కావాలనుకుంటున్నారు? రోడ్లు వేపియాలి. ఇంటి పక్క కాడ ఇల్లు ఉన్నది, మొత్తం మోరీలు కుంగిపోయినాయి. వేపియాలి, చెయ్యాలి. వచ్చినందుకు రోడ్లు వేపియాలి. ఏం జాబులు లేవు, ఏం లేవు. అప్పుడు వచ్చిన జాబులే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు జాబులు లేవు, పిల్లలకు లేవు. మా మన్మన్లకు స్కూల్ ఫీజు ఎక్కువ. ఇక ఎవరిని అంటట్టుందమ్మా. వస్తారా 5 ఏళ్ళు ఉంటారు. నాకు 2000 వస్తున్నాయి మా పింఛని. రాలేదు, రేవంత్ రెడ్డి ఇస్తాను లేడు చెప్పి. ఏమనమ్మా ఇక ఆయనకెరక. భూమి లేని వాళ్ళకు పైసలు అన్నాడు, మాకు భూమి లేదు, పైసలు రాలేదు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే కేసీఆర్ పార్టీ గెలుస్తారా
కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక గెలిచేది మా చేతులు మాకేం తెలుసమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు చూసినావా నువ్వు గవర్నమెంట్ చూసిన ఎట్లుంది పరిపాలన కేసీఆర్ పరిపాలన కేసీఆర్ పరిపాలన మంచిది అంటారు కొందరు. ఉమ్. 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 ఇప్పుడైతే నువ్వేమంటావ్? ఇప్పుడు రేవంత్ రెడ్డిదే మంచిగా అనిపిస్తుంది కానీ ఫ్రీ బస్సు పెట్టే ఉమ్. ఇక డబ్బులు అయితే వేస్తలేడు 4,000. ఉమ్. భూములు లేని వాళ్ళకి వేస్తలేడు. ఉమ్. బియ్యము వస్తలేవు. ఉమ్. ఉమ్. అందుకే ఆడగానికి వస్తుంది. బియ్యం రావట్లేదు సన్న బియ్యం బియ్యం వస్తుండే కానీ నాది జర తిగిడి ఉండే మళ్ళీ చేసిన కానీ అన్నీ ఉన్నాయా ఉన్నాయి కానీ ఒకే అయ్యలేదు. ఇంకా చేపించిన 3 నెలలు రాలేదు. ఉమ్. ఉమ్. ఇల్లు అప్లై చేసినావా ఇల్లు అప్లై వచ్చింది పేరు కానీ కూల్పి కడితే ఇస్తారంట. ఉమ్.